అందరికీ నమస్తే, వెల్కమ్ టు గరం గరం వార్తలు. ఎట్లున్నారు అందరూ? అంత మంచేనా? చలో మస్తు వార్తలు తెచ్చిన మీకోసం. నేను వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం పారి. బుల్లెట్ లెక్క దూసుకుపోతున్నాయి జగనన్న డైలాగులు, చల్లుమంటున్నాయి కావచ్చు ప్రతిపక్షాల గుండెలు. బాబు టేస్టు వెరీ వేస్ట్. ఒక చీర తీసుకొచ్చారు, దాన్ని చూసి నాకు హార్ట్ అటాక్ వచ్చింది. పెళ్లికి పిల్ల కావాలన్నట్టు తమ్మునికి ఫ్లెక్సీ కొట్టించి అతుకవెచ్చిండు ఆటోకి. 4 నెలలకే గుర్తుపడుతున్నది ఫోటోలను, చిన్న వయసులోనే అందుకున్నది వరల్డ్ రికార్డును. టికెట్ కోసం రక్తం చిందిస్తా అంటున్న రాజేషు. మా తాత నాకు అసెంబ్లీ టికెట్ దానం చేస్తాడని ఇదంతా చేస్తుంది. రాప్తాడు సభల జగనన్న రఫ్ఫాడించిండు. స్లీవ్స్ మడతబెట్టి సిద్ధమా అని ఒకవైపు కార్యకర్తలను అడుగుకుంటేనే మరోవైపు ప్రతిపక్షాలకు ఇచ్చి పడేసిండు. జగనన్న నోటి నుంచి ఓ డైలాగ్ వచ్చిందంటే అది బుల్లెట్ లెక్కన దూసుకుపోవడేనాయే. అందుకే జగనన్న సభకు జనం ఎక్కువ, జగనన్న పనులకి ఆదరణ ఎక్కువ, జగనన్న డైలాగులకు పవర్ ఎక్కువ. అలాంటి పవర్ఫుల్ డైలాగుతోని ప్రతిపక్షాలకు పంచులు ఇచ్చిండు కదా. అంటే ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. ఇప్పుడు చంద్రాలు పవనాలు ముఖ చిత్రం ఏమై ఉండొచ్చు? బాధకి ఓటమికి మధ్య నలిగిపోతుంది. జగన్ అన్న డైలాగ్ దెబ్బకు సైకిల్ చైన్ వాడి టైరు పంక్చర్ అయి పనికి రాకుండా పోతే, అట్లనే గ్లాసు పక్కల ఏరుకున్నా ఏ ముక్క ఏడున్నదో తెలియకుండా అయిపోయింది. అట్లుంటది మరి జగన్ అన్నతోని. అయినా నిజమే కదా, సైకిల్ ఎప్పుడు బయటే ఉంటది, తెచ్చైతే ఎవరు ఇంట్లో పెట్టుకోరు కదా. అట్లనే టీడీపీని కూడా జనం బయటనే ఉంచుతారు తప్పితే ఎవ్వరు లోపలికి తెచ్చుకోరు అన్నట్టు. పోయిన ఎలక్షన్లనే చూసినాం కదా, సైకిల్ ని ఇంటి బయట ఉంచుడు కాదు, ఏకంగా బజార్లోనే ఉంచితే 23కు పడిపోయినాయి వాళ్ళ సీట్లు. ఇప్పుడు ఆ బజార్ల నుంచి బయటికి ఇసిరేసే పరిస్థితి ఉన్నది. ఈ అట్లనే ఛాయ్ గ్లాసును కూడా సింక్ లో పడేయకపోతే సంకలో పెట్టుకుని అయితే తిరగరు కదా. అట్లా పడేస్తేనే పోయినసారి పవన్ 2 జాగాల్లో ఓడిపోయిండు, ఆయన పార్టీకి ఒకే ఒక సీట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళాదే సింకులో వారేస్తే అందుకు స్లీవ్స్ మడత పెట్టి సిద్ధమయ్యారు జనాలు. ఈ లెక్కన చూస్తే పోయినసారి వచ్చిన ఒక్క సీటు కూడా వస్తుందో రాదో అట్లున్నది మరి జగనన్న ప్రభంజనం. రాప్తాడు సభకు వచ్చిన జనాన్ని చూస్తేనే సీన్ మొత్తం అర్థమైపోవాలి చంద్రాలకు పవనాలు. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. తెగించిన వాడికి తెడ్డే లింగం అని ఒక సామెత ఉంది. రాజకీయాల్లో చాలా మంది ఇలాగే తెగించి వారి నోటికొచ్చింది మాట్లాడతారు. దమ్ముంటే రా తేల్చుకుందాం అని సవాల్ చేస్తారు. చంద్రబాబు కూడా బాగా తెగించాడు అని అంటున్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇంకా ఏం చెబుతాడో కనుక్కుందాం. సార్, తనతో చర్చకు వస్తారా అని చంద్రబాబు సవాల్ విసిరారు. మీ రియాక్షన్ ఏంటి సార్? బరితెగించినోడు ఏమైనా ఇసురుతాడు. బరితెగించాడా? ఎవరు? చంద్రబాబా? మీరు ఇలాగే మాట్లాడితే ఆయన కూడా ఒక కుర్చీ తెచ్చుకొని మడత పెడతాడు. మొన్న చూశారు కదా, లోకేష్ స్టేజీ మీదనే కుర్చీ మడత పెట్టాడు. ఊరికి ఒక చోట షామ్యానా కంపెనీ నుంచి కుర్చీ అద్దెకి తెచ్చుకుని డయాస్ మీద ఆ కుర్చీ మడత పెట్టేటువంటి ఈ చంద్రబాబు నాయుడు గాని అతని కొడుకు గాని మీ కుర్చీలు 2019లోనే మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. 2024లో తామే మడత పెడతాం అని అంటున్నారు సార్. 2024లో కూడా ప్రజలు మళ్ళీ కుర్చీ మడత పెట్టి ఎక్కడ పెట్టాలంటే అక్కడ పెడతా ఖాళీ ఉండాలి కదా. మరి ఎలా సార్? ఖాళీ లేకపోతే కుర్చీల అద్దె ఎవరు కడతారు? షామ్యానా కంపెనీ నుంచి కుర్చీ తెచ్చుకుని, టెంట్ హౌస్ నుంచి కుర్చీ అద్దెకి తెచ్చుకుని మీరు మడత పెట్టినంత మాత్రాన మడత పెట్టినంత మాత్రాన ఏమవుతుంది? ప్రాక్టీస్ అవుతుంది సార్, ప్రాక్టీస్ అవుతుంది సార్. ప్రజలు ఇప్పటికే మరొకసారి మీ కుర్చీ మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. లోకేష్ ఏమో స్టేజ్ మీద కుర్చీలు మడత పెడుతున్నాడు. ఆయన మీటింగ్ లో కుర్చీలు ఖాళీగా కనిపిస్తున్నాయి, చూసారా? మీ ఖాళీ కుర్చీలు మడతెట్టి ఎక్కడ పెట్టాలో ముందే చూసుకోండి. మీరు మరీ అలా తీసి పారేయకండి. ఏమనుకుంటున్నారు చంద్రబాబు గురించి? ఆయనకు కుర్చీలు మడత పెట్టడము తెలుసు, కుర్చీలో నుంచి లాగేయడం కూడా తెలుసు. ఆ విషయం మర్చిపోకండి.
మీ డాడీ చంద్రబాబే నా ముందు చేతులు కట్టుకొని నిల్చుంటాడు, అసోంటిది నాకు నీ అపాయింట్మెంట్ కావాలనా, నువ్వెంత నీ లెక్కెంత అని లోకేష్ మీద ఫైర్ అయ్యిండు పాల్కాక. చంద్రబాబు ముసలోడే అయినా వయసు పిల్లగాని లెక్క ఎగిరెగిరి పడుతున్నాడు అని సెట్టేరేసిండు. పాల్కాక ఏం సంగతి ఏమంటాడు, ఒక ఎర్ర బుక్కు పట్టుకొని తిరుగుతున్నాడు. మీరు రెచ్చిపోండి, 10-12 పోలీసు కేసులు ఉన్నవాళ్ళు, దాడులు చేసి జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళకే తన అపాయింట్మెంట్ ఇస్తా అని వాళ్ళ పార్టీ కార్యకర్తలకు చెబుతున్నాడు. మీరు దాడులు చేసి 12 కేసులు పెడితేనే నాతో అపాయింట్మెంట్. ఎవరికి కావాలరా నీ అపాయింట్మెంట్? బుద్ధి లేని గాడిదలకు తప్ప. ఏంది కాక అట్లంటారు? లోకేష్ ను అట్లా తీసి పారేస్తున్నావు. వాళ్ళ నాన్న తర్వాత లోకేషే మొత్తం చూసుకునేది. మీ నాన్న నా ముందు 22 సార్లు నిలబడ్డాడు లోకేష్ చంద్రబాబు నాయుడు. 22 సార్లు నిలబడ్డా? కనీసం ఒక కుర్చీ వేసి కూసోమనొచ్చు కదా. ఆయన ఏమంటాడంటే, చూడండి చంద్రబాబు నాయుడు ఏమన్నారు విన్నారా? నిన్న కాక మొన్న రోజు ఏమంటున్నాడు ఆయన? ఏమంటున్నాడు కాక? చీలు మడత పెడతాడట. అవును, సినిమా డైలాగులు కొడుతున్నాడు. పోనీ చంద్రబాబు నాయుడు గారైనా ముసలాడైనా ఊరుకుంటున్నాడా ఆయన? ముసలోడా? చంద్రబాబు ముసలోడా? ఆయనది ఉక్కు బాడీ తెలుసా? అలాంటి మాట్లాడొచ్చా పెద్ద మనిషి? ఇంతకు చంద్రబాబు కుర్చీ మడత పెడతాడంటావా? ఆయన్నే మడత పెడతారు ప్రజలు. ఇది వరకే మడత పెట్టిండ్లు కదా, మళ్ళొకసారి మడత పెడతారా? ఎన్నిసార్లు మడత పెడతారు కాక? మొన్నటి వరకు 52 రోజులు జైల్లో ఉన్నాడు ఆయన. జైల్లో ఉన్నప్పుడే కుర్చీలు ఎట్లా మడత పెట్టాలనో నేర్చుకున్నాడేమో. అయినా చంద్రబాబు ఎంట పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఈయనకు రాకపోతే ఆయన మడత పెడతాడు. మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు పవన్ కు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఓట్లు వేసేవాడు ఎవడ కాదు. మరి ఆయన సభలకు వచ్చే వాళ్ళంతా జై జనసేన అని గట్టి గట్టిగా అరుస్తారు కదా. తుప్పమని ఎక్కడో వెయ్యికొకడో ఎక్కడో అంటుంటాడు జై జనసేన అంటుంటాడు. గాలోళ్ళంతా ఇప్పుడు ఎందుకు గాని, నువ్వు విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నావట కదా, ఆ పనిలుండు సరేనా? ఉంటా మరి. చంద్రబాబుకు మంచి టేస్ట్ ఉంటుంది అనుకున్నాం కానీ అది వెరీ వేస్ట్ అని ఇప్పుడే తెలిసింది. అది కూడా వాళ్ళు వీళ్ళు చెప్తే ఏమో నమ్మకపోదు కానీ స్వయంగా ఆయన సతీమణి భువనేశ్వరి మేడం గారే చెప్పినాక నమ్మకుండా ఎట్లుంటాం చెప్పుండ్రి. ఇంతకు మేడం ఏమన్నది అంటారా? చూడండి మీరే. ఒక చీర తీసుకొచ్చారు, దాన్ని చూసి నాకు హార్ట్ అటాక్ వచ్చింది. అంత ఘోరంగా ఉంది. ఇన్నారా? చంద్రబాబు తెచ్చిన చీర ఘోరంగా ఉన్నదట. అది చూస్తే మేడంకు హార్ట్ అటాక్ వచ్చినంత పనైందట. అట్లున్నాయట ఆ చీర రంగులు. అది కూడా పాపం అడగాక ఎప్పుడో. ఏమండి, అందరి మొగుళ్ళు వాళ్ళ ఆవిడలకు చీరలు తెస్తారు, మీరు ఒక్కసారన్నా దేరా అని బాబుగారిని అడిగితే అది తెచ్చేటందుకు 30 ఏండ్లు పట్టిందట చంద్రాలు సారుకు. మిగతా మొగుళ్ళు ఏదైనా తెస్తారు, మీరు ఒక చీర కూడా తీసుకురారేంటని. అది గుర్తుంచుకుని ఒక 30 సంవత్సరాలైనా అయి ఉంటుంది. ఒక చీర తీసుకొచ్చారు. ఆ రోజు ఆ చీర తెచ్చినా అని చెప్పుడుతోనే భువనేశ్వరి మేడం ఎంతో సంబరపడి ఉంటది. 30 ఏండ్ల తర్వాత నా కోరికను గుర్తు పెట్టుకొని చీర కొనుక్కొచ్చిండంటే అది ఎంత మంచిగా ఉంటుందో అని ఆశపడి ఉంటది. కానీ తీరా ఆ చీర రంగులు బెదిరిపోయేటట్టు ఉన్నాయట. అది చంద్రబాబు టేస్ట్. అయినా బాబుగారికి ఏం తెలుసులే మహిళలకు ఏం కావాలి అనేది. కానీ పాపం భువనేశ్వరి మేడమే ప్రేమ కొద్ది తెచ్చిన చీరను కాదంటే బాగుండదు అని కట్టుకోకుండా బీరువాల పెట్టిందట. కానీ బాబుకు బయటనే అనుకున్నాం, ఇంట్లో కూడా ఎవరికి ఏది నచ్చుతుందో ఏం తెలియదు అన్నట్టు. కానీ చెప్పుకున్నాడు మాత్రం నాకు అన్నీ తెలుసు, నా విజనే వేరు అని అంటుంటాడు. మరి ఇన్ని రోజులకు భువనేశ్వరి మేడం ఈ చీర ముచ్చటను చెప్పింది కాబట్టి ఇప్పటికన్నా ఓ మంచి చీర కొనుక్కపోయి ఇస్తాడో చూడాలి. నిజంగా అట్లగిట్లు ఇస్తే భువనేశ్వరి మేడం మస్తు సంతోషపడేటట్టే ఉన్నది. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా, టికెట్ల కోసం కొందరు నాయకులు నానా పాటలు పడుతున్నారు, ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు, లీడర్లను కాకాబడుతున్నారు అన్నట్లు మా రాజేష్ కూడా ఏదో పార్టీలో చేరాడంట. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడంట. మరి టికెట్ వచ్చే పరిస్థితి ఉందా లేదా ఒకసారి వలకరిద్దాము. జానకి, ఇది మొండిగా ఉంది జానకి, ఇంకొక అత్త అందుకో జానకి. నా అయ్యాల్ది ఇవాళ అట్టో ఇటో తేలిపోవాలంతే. వామ్మో, ఈ రాజేష్ ఏంది కత్తుల రత్తయ్యలాగా కత్తి నూరుతున్నాడు? ఇవాళ ఎవడికో మూడినట్లే ఉంది. ఒకటి వేటు ఒకటి ఓటు అంతే. టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు అనుకుంటే కత్తి పట్టుకొని ఫసక్ అంటున్నాడు ఏంది మనిషి? హలో అన్నా,
ఎక్కడున్నావన్నా తొందరగా రా, నా నీకోసమే వెయిట్ చేస్తున్నా. కత్తి కూడా సాన పెట్టి రెడీగా ఉన్నా, నువ్వు రా అన్నా. వారిని పొడిపించుకునేటోనికి ఫోన్ చేసి మరీ పిలుస్తున్నట్టున్నాడు కదా. అన్నా గుర్తున్నది కదా, ఒక్కటే పోటు కసుక్కుమని దిగాలి, దెబ్బకు కిడ్నీలు బయట పడాలి. ఇంకొక పోటు పొడువాగానే గుండకాయ బయటికి వచ్చి లబ్డబ్ 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 అని కొట్టుకోవాలి. సరేనా? ఓ రాజేషు, పిచ్చి గిట్లా లేచిందా నీకేమన్నా? ఆ కత్తేంటి, పొడవడం ఏంటి, కిడ్నీలేంటి, గుండెకాయ ఏంటి, సైకోలా తయారయ్యావేంటి? పొడుచుకొని ఏం చేస్తావు? చస్తావా? ఇదంతా కూడా మా చంద్రం తాత కోసం, ఏమైనా చేస్తా ఆయన కోసం. వారిని ఇదంతా మీ చంద్రన్ తాత కోసమా? ఎవర్రా మీరంతా ఇలా తయారయ్యారేమిట్రా? మా చంద్రం తాత మీద నాకు స్వామి భక్తి, ఆయన నాకు దేవుడు. ఆయన కోసం రక్తం చిందిస్తా, రక్తంతో జిందాబాదులు రాస్తా. ఎహే ఆపు, ఇప్పుడు ఈ ఓవర్ యాక్షన్ అంతా ఎందుకు? మా చంద్రం తాత కోసం ఏమైనా చేస్తా. నా కిడ్నీలు ఇస్తా, నా గుండెకాయ ఇస్తా, రక్తంతో రక్తాభిషేకం చేస్తా. నా లివర్, నా కళ్ళు, నా మెదడు, నా పెద్ద పేగులు, చిన్న పేగులు, ఊపిరితిత్తులు అన్ని 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 ఇస్తా. అంటే మీ తాతకు అవయవ దానం చేస్తావా? అవయవ దానం చేయడం కాదు, మా తాత నాకు అసెంబ్లీ టికెట్ దానం చేస్తాడని ఇదంతా చేస్తున్నా. ఓర్ని, ఈ డ్రామా అంతా ఎమ్మెల్యే టికెట్ కోసమా? ఎస్, టికెట్ కోసం తప్పదు. మా విజయవాడ బుద్ధన్న ఏం చేశాడో చూసావు కదా, ఎమ్మెల్యే టికెట్ కోసం రక్తంతో గోడ మీద రాశాడమ్మా. అందుకే నేను కత్తితో నరుక్కొని నా బాడీలో అవయవాలు తీసి మా దేవుడికి నైవేద్యం పెడతా, టికెట్ తెచ్చుకుంటా, ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో అడుగు పెడతా. ఏడ్చినట్లే ఉంది. నువ్వు చస్తే ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇస్తారు? టికెట్ ఇస్తానంటే చావను, ఇవ్వకపోతే చస్తే చావు అని మీ తాత లైట్ తీసుకుంటే ఏం చేస్తావు? మా తాత దేవుడు, నాది స్వామి భక్తి. ఆపు ఆపు ఆపు. అవును గాని నీ చేతిలో ఆ బకెట్ ఏంటి? అంటే నా కిడ్నీలు, గుండె, లివర్ ఇందులో వేసుకొని మా తాత దగ్గరికి వెళ్తా. ఆ రెండో బకెట్ దేనికి? ఈ బకెట్లు రక్తంతో నింపుతా. ఎర్రటి చిక్కటి వేడి వేడి రక్తం, దాంతో మా తాతకు అభిషేకం చేస్తా. అభిషేకం. వామ్మో వామ్మో, ఓటీటీలో సీరియల్ కిల్లర్స్ వెబ్ సిరీస్ చూసి నువ్వు కూడా అలాగే తయారైనట్లున్నావుగా. మా దేవుడు నాకు టికెట్ ఇవ్వకపోతే మెడ కోసుకుంటా. ఇవాళ ఏదో ఒకటి తేలిపోవాలంతే. నేను చస్తా, నేను పొడుచుకుంటా, నేను కోసుకుంటా, నేను నరుక్కుంటా. గంగ చంద్రముఖిలా మారిపోయినట్లు ఈ తెలుగు తమ్ముడు ఎమ్మెల్యే టికెట్ కోసం నిజంగానే నరుక్కునేలా ఉన్నాడు. జానకి, నా యాల్ది కత్త అందుకో జానకి, లేదంటే ఆ గొడ్డలు అందుకో జానకి, ఆ రంపం అందుకో. నా యాల్ది ఇవాళ ఏదో ఒకటి తేలిపోవాలంతే. ఓరిని వేషాలు చూసారా? టికెట్ కోసం బుద్ధా వెంకన్న రక్తంతో గోడ మీద రాశాడు కదా, అది చూసి ఈయన ఇలా కోసుకుంటా నరుక్కుంటా అని ఖాతాలు వాడుతున్నాడు. ముందు ముందు ఇంకెన్ని డ్రామాలు చూడాలో ఏంటో వీళ్ళవి. పెండ్లి కొడుకు తంబాకు తింటాడు, తాళి కట్టేటప్పుడు కూడా గుట్కా వేసుకున్నాడని ముఖం మీద పెండ్లి దండలు కొట్టిపోయిన పెండ్లి పిల్లను చూసినాం. పెండ్లి కొడుకు పొట్టికున్నాడు, నాకు ఏడ సెట్ అవుతాడు అని తాళి కట్టే టయానికి పెండ్లి పీటలు దిగిన అమ్మాయిలని చూసినాం. దండయ్యబోతుంటే నన్ను ర్యాగింగ్ చేసిండు, ఇసోంటి మొగుడు నాకెందుకు అని క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళని కూడా చూసినాం కదా. కానీ ఈడ అబ్బాయి మంచిగానే ఉన్నాడు, ఏం తింగర పని కూడా చేయలేదు. కాకపోతే పెండ్లి పిల్లే కోపం తెప్పించేసరికి ఇంత కథ అయ్యింది. పెళ్లి కొడుకా, నీకు దమాక్ పని చేస్తున్నదా లేకుంటే పురుగు గిట్ల తిరిగిందా? రామసక్కదనాల రిసెప్షన్లా 100 మంది చుట్టాల ముంగట పెళ్లి పిల్లను అడుగులు ఇరిగే ఉపాయం చేస్తేవి. అసలు పెళ్లి పిల్ల ఏమన్నదని అంతగనంగరమైనవు? తిట్టిందా, కొట్టిందా, గోషిగానన్నదా? అంటే అదేం లేదులా, ఇగో ఇట్లా కోపం తెప్పించినందుకే ఈ పని చేసిండు. ముందుగాల పెళ్లి పిల్ల దండ వేస్తే పెళ్లి కొడుకు ఓకే అన్నాడు. అటు ఇంకా పెళ్లి పిల్లగాడు దండ వేయబోతేనే ఇగో ఇట్లా చిరాకు పెట్టించేసరికి నీ పెళ్లి పిల్ల సల్లగుండా పెళ్లి నాడే దండ వేయనిస్తలేదు, ఇక రేపు నన్నేడ నెగలనిస్తుందని కోపంజా లార్చుకున్నాడు. కానీ భలే తీసుమరకానిలే పెళ్లి కొడుకు. అరే నా పెనిమిటిని ఆట పట్టియాలని పెళ్లి పిల్ల చూస్తే చిరాకు తెచ్చుకొని ఓ గింత కథ చేసిండు. అయితే ఇది అంతా డ్రామా, కావాలనే ప్రాంక్ చేసిండ్రని కొందరు అంటుంటే అసలు పెళ్లిలైంది పరాశకాలని సొట్లు పెడుతున్నారు ఇంకొంతమంది. కానీ ఇద్దరికిద్దరు మామూలు కాదు పోయింది. మరి ఇది ఎక్కడ జరిగిందో ఏమో కానీ సోషల్ మీడియాలో అయితే
అయితే వైరల్ అవుతుండేసరికి మీకోసం పట్టుకొచ్చినాం. ఇక ఈ ముచ్చటి ఇట్లుంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం గునా జిల్లాల పెండ్లోల మీదకి తేనెటీగలు దండయాత్ర చేస్తే ఉరుకులు పరుగులు పెట్టారు పాపం అందరూ. ఇక ఈ అన్నం చూడండి అట్లనే కింద వండుకొని ఎట్లా తప్పించుకున్నాడో. ముగ్గురికి గట్టిగా గుట్టేసరికి దావకార్ల పడ్డారట పాపం. కానీ నడమ ఏందో పెళ్లిళ్ళల్లో భలే చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. సప్పుడు చేయక డ్యూటీకి పోయి వస్తేనో చదువుకు పోయి వస్తేనో ఏం గోల్ ఉండదు. అదే పెళ్లిళ్ళకు ఫంక్షన్లకు హాజరు పడితే పుసుక్కున దోస్తుగాళ్ళు గిట్లా భార్యలను పిల్లలను ఎమ్మట పెట్టుకొని వస్తేనే ఇక ఉంటుంది నా సామిరంగా. నాకు పెళ్ళెప్పుడవుతుంది బాబు, నాకు పిల్లనెవడిస్తాడు బాబు అని ఆర్ఆర్ వేసుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని వింటారు కొందరు మా పెండ్లి కాని అన్నలు కదా. కానీ ఈడ మాత్రం ఒక అన్న నాకు పెళ్లి కావాలి అని ఏకంగా మైకు ఫ్లెక్సీలు కట్టుకొని తిరుగుతున్నాడు. అరే రే రే పాపం అన్నకు వచ్చిన కష్టం భగోనికి కూడా రావద్దు పోయింది. మామూలుగా 35 ఏళ్ళు వస్తేనే పెళ్లి చేసుకోవా పిల్లగా సగం ముసలోను అయినవు అని వరుస అయిన వాళ్ళు అంటే ఇప్పుడేం పెళ్ళమ్మా ఇంకా ఉద్యోగం లేదు సద్యోగం లేదు నేను బతికేదే కష్టంగా ఉన్నది అంటే ఇంకో తోకం తగిలించుకోమంటున్నారు అని గునుగుతారు. అట్లాంటిది ఈ అన్నకు ఎంత కష్టం వచ్చిందో ఎంత బాధ అనిపించిందో గానీ కడుపులో ఉన్నదంతా ఫ్లెక్సీలు ఎల్లగక్కి ఏకంగా రోడ్ల మీదనే ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నాడు. మధ్యప్రదేశ్ మనిషిన పేరు దీపేంద్ర, 29 ఏండ్లు. నేను 1994 8వ నెల 19వ తారీఖు నాడు పుట్టిన, 5.5 అడుగుల ఎత్తుంటా, కుంభరాశి నాది, బి పాజిటివ్ బ్లడ్ గ్రూపు, నాకే కుల మత పట్టింపులు లేవు, చాలా మంచోన్ని, ఏ అలవాట్లు కూడా లేవు, ఎవరికన్నా నా ప్రొఫైల్ నచ్చితే ఇప్పుడే ఇక్కడనే నాతో మాట్లాడి సెటిల్ చేసుకోవచ్చు అని అంటున్నాడు. ఎందుకే అన్నా మరి 29 ఏండ్లకే అంత గాబరా పడుతున్నావు అంటే ना 3-4 कमरे हैं हमारे पास, तो ना झाड़ू लगा पा रहे हफ्ते एक हफ्ते से, और बहुत सारी प्रॉब्लम्स हैं, तो अकेले में क्या क्या करूं, मैनेज नहीं कर पा रहा हूं खुद को. అయ్యో రాముల, తిండికి ఇబ్బంది అయ్యి హోటళ్ళ పొంట టిఫిన్లు చేస్తున్నావు అని లగ్గం చేసుకోవాలనుకుంటున్నావా? పిసోడా పెళ్ళైతే అంతకంటే ఎక్కువ టార్చర్ ఉంటది. ఇప్పుడు అటో ఇటో ఎలా తీస్తున్నావు గానీ లగ్గం అయితే నెల నెల సరుకులు తేవాలి, పొలగాళ్ళ ఫీజులు కట్టాలి, బరాబర్గా భార్య తరపుల అన్ని ఫంక్షన్లకు హాజరు పడాలి, ప్రతి ఆదివారం చికెనో మటనో తెచ్చిపెట్టాలి, సింగిల్ రూమ్లు ఉండేటోనివి డబుల్ బెడ్రూమ్లకు షిఫ్ట్ కావాలి. ఇగో ఇట్లా 100 ఉంటాయని పెండ్లైన వాళ్ళు అన్నకు సూచనలు ఇస్తున్నారు. కానీ మరి 29 ఏండ్లకే అన్నకు పెళ్లి కాలేదని ఎందుకంత బాధపడుతున్నాడో ఆయనకే తెలియాలి. కానీ మనకు నవ్వు తెప్పిస్తున్నా అన్నదైతే అర్థం కాని బాధ పోండ్రి. ఎనీవే నీకు మంచి సంబంధమే దొరుకుతుంది తీయే, కంగారు పడకు అన్నట్టు జనాలు మీరు కూడా జాడ చూసేవరన్నా ఉంటే కబురు పంపుండ్రి, ఇంత పుణ్యం చేసుకున్న వాళ్ళు అవుతారు. పుట్టిన పిల్లలు అమ్మను గుర్తుపట్టాలంటేనే మినిమం 3-4 నెలలు పడుతుంది. అప్పటి వరకు వాళ్ళు ఏం గుర్తుపట్టలేరు. ఇంకా అమ్మను కాకుండా నాన్నను, బామ్మలను, తాతయ్యలను ఇట్లా ఇంట్లోళ్ళను గుర్తుపట్టాలంటే చాలా టైమే పడుతుంది. కానీ అదేందో విచిత్రంగా ఓ 4 నెలల పాప ఇంట్లోనే కాదు ఇంకా ఏమేం గుర్తుపడుతుందో చూస్తే షాక్ అవుతారు. చూసిండ్రా, ఏ ఫోటో తెచ్చి ఇట్లా పాప ముందు పెట్టి దాని పేరు చెప్తే ఆ ఫోటోను పట్టుకుంటున్నది. ఇట్లా పండ్ల ఫోటోలే కాదు, జంతువులు, పక్షులు, కూరగాయలు ఇట్లా దగ్గర 120 రకాల ఫోటోలు గుర్తుపట్టి నోబెల్ వరల్డ్ రికార్డుకి ఎంపికైంది పాప. జస్ట్ 1 month లో ఇన్ని సెట్స్ ఫ్లాష్ కార్డ్స్ తను రికగ్నైజ్ చేస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నోబెల్ వరల్డ్ రికార్డ్స్ కి అప్లై చేశాను. చిట్టి తల్లి పేరు కైవల్య, మన ఏపీ నందిగామ పట్టణమే వీళ్ళది. ఎంత 4 నెలల పాప గంతే. ఇప్పుడు ఈ పాప ప్రతిభను గుర్తించి ఇంటించి ఇంట్లో వాళ్ళు ఫస్ట్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డుకు పంపితే వాళ్ళు ఏజ్ లిమిట్ అడిగినరట. తర్వాత నోబెల్ వరల్డ్ రికార్డుకు ట్రై చేస్తే వీడియోస్ అన్ని తీసుకొని ప్రకటించారు అన్నట్టు. ఇప్పుడు మస్తు సంబరపడుతున్నారు వీళ్ళు ఇంట్లో. కానీ 4 నెలల వయసులోనే ఈ పాప ఇంత తెలివి చూపెడుతున్నదంటే ఇక పెద్ద పెరిగినాక గ్యారంటీగా గొప్ప మనిషి అవుతుంది అనిపిస్తున్నది కదా. దొంగతనం చేసినా, ఎవరినన్నా కొట్టి తప్పించుకున్నా, లేకుంటే ఇంకేదన్నా లత్కోర్ పని చేసినా సీసీ కెమెరాలు ఉన్నాయి, బరాబర్గా దొరికిపోతాం అన్న విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇంకో దగ్గర లేవు అన్న ముచ్చటే లేదు. కొందరి ఇండ్లల్లా కార్లు, బైకులు లేకున్నా సీసీ కెమెరాలు అయితే ఖచ్చితంగా పెడుతున్నారు కదా. కానీ ఈడ చూడుండ్రి, ఒక మోతవరి సీసీ కెమెరాకు ఎదురుగా నిలబడి అంత రికార్డ్ అవుతున్నదని తెలిసినా ఎట్లా డేర్ చేసిండో. ఫోన్ రాకున్నా ఫోన్ వచ్చినట్టు చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ నష్కలు కొడుతున్న ఈ నంగనాశోని కథలు చూడండి ఎట్లున్నాయో. అరే వారి నీ గురించి ఒక్కటే సెకండ్లో తెలిసిపోబోతున్నది కానీ సూపీగా నీ షోరకల.
హైదరాబాద్ మేడిపల్లి దగ్గర ఉన్న మెడ్ ప్లేస్లో జరిగింది ఇది. మరి వీడు ఎవడో ఎక్కడి నుంచి వచ్చిండో కానీ మందులు కొనేటందుకు పోయి మాయ మాటలు చెప్పుకుంటా ఇంత మాయ చేసిండు. పోలీసులు కేసు రాసుకొని విచారణ చేస్తున్నారట ఇప్పుడు. కానీ అనలు దుకాణాలు నడిపే ఓనర్లు అందులో పనిచేసే వర్కర్లు చూస్తున్నారు కదా ఎట్లాంటి లత్కొరగాళ్ళు ఉన్నారో లోకం మీద. జర జాగ్రత్తగా ఉండండి సుమి. ఇక ఇవి మరి ఇవాళ గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలు పట్టుకొని వస్తాం మీకోసం నేను. అప్పటిదాకా ఏం చేయాలి? చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దున 8:30కి ఉంటాం మరి.